నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలు ఉత్తీర్ణులై న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించిన వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నగర మున్సిపల్ డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి గారిని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. సోమవారం నాడు మాజీ డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారి నివాసంలో వైసీపీ నగర అధ్యక్షులు ఆసెపు వేణు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మరియు వైసీపీ నియోజకవర్గ యువజన మరియు విద్యార్థి విభాగాల ఇన్ఛార్జ్ కౌశిక్ ఈశ్వర్ మాట్లాడుతూ, ఎంతటి విజయాన్నైనా కుటుంబ సభ్యుల సమన్వయంతోనే సాధించగలమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించిన కోలగట్ల శ్రావణికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ, నేను చదివిన ఈ చదువుకి మీ కన్నబిడ్డలా నన్ను భావించి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే నేను చదివిన చదువుకి మీ ఇంట్లో బిడ్డ పాస్ అయితే ఏ విధంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తారు, అదేవిధంగా ఒక చదువు పూర్తి చేసుకున్న నాకు కూడా మీ ఇంట్లో బిడ్డగా నేను స్వీకరించి మమ్మల్ని భావించి అంతే ప్రేమగా అంతే అభిమానంగా విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఇందాకలా పెద్దలు రాజేష్ గారు అన్నారు, కుటుంబ సపోర్టు, భర్త సపోర్టు లేనిదే ఏది సాధ్యం కాదని. అది ముమ్మాటికి వాస్తవం. పెళ్ళం వెనకట్ల మొగుడు ఎలా ఉండాలో మొగుడు వెనకట్లు కూడా పెళ్ళం అలాగే ఉంటుంది. వైస్ వర్సా. ఎవరి లైఫ్ సక్సెస్ అవ్వాలన్నా సరే ఆ లైఫ్లో వాళ్ళ కుటుంబ సపోర్ట్ కానీ అదర్ పార్ట్నర్ సపోర్ట్ కానీ లేకపోతే అది సక్సెస్ కాదు. ఇక్కడ ఉండే డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, సిఏలు కానీ, ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే, రాజకీయ నాయకులకి సైతం మా నాన్నగారు ఎంత సక్సెస్ అయ్యారంటే ఇంట్లో మా మదర్ మమ్మల్ని కానీ ఇంటిని కానీ మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా సరే అది డాడీ దాకా తీసుకువెళ్ళేవారు కాదు. కాబట్టి ఆయన ఈ రాజకీయాల్లోని సక్సెస్ అవ్వగలిశారు. అయితే ఇప్పుడు పెద్ద రాజేష్ గారు అన్నట్టుగా మాకు పెళ్లి ఫిక్స్ అయిన టైంకి అయితే నేను డైరెక్ట్గా రాజకీయాల్లో లేను. అయితే ఒక రాజకీయ కుటుంబంతో మ్యాచ్ ఫిక్స్ అయిందే కానీ మేము డైరెక్ట్గా రాజకీయాల్లో లేము. కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత మళ్ళీ నాన్నగారు క్యాండిడేట్గా నిల్చోడము, మేము అప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఆయన కానీ నేను కానీ రావడము, మరి ప్రజలందరూ కూడా ఆయన కూతురుగా నన్ను యాక్సెప్ట్ చేయడము, నా మాట నచ్చడము, నా తీరు నచ్చడము ఏదైతే కానివ్వండి నన్ను యాక్సెప్ట్ చేశారు. మరి దాంతో భాగంగా నన్ను యాక్సెప్ట్ చేయడం వల్ల మా హస్బెండ్ కూడా నన్ను అంతే సపోర్ట్ చేశారు. ముమ్మాటికి కూడా వాస్తవం. మరి ఇదే అభిమానం, ఇదే ప్రేమ, ఇదే సపోర్ట్ ఆయన నుంచి కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా పెద్దలు మేము ముందుకు వెళ్ళాలంటే మీరు లేనిదే అది జరగదు. ఎప్పుడు కూడా మీరంతా మాకు బలం, మాకు స్పైన్ లాగా మీరంతా కూడా ఎప్పటికీ మిమ్మల్ని దాటుకొని మేము వెళ్ళాలనుకోము. మీతో పాటు నడుస్తాము, మీతో పాటు ముందుకు వెళ్తాము. మీరందరూ కూడా మాతో ఏదైనా టీం వర్క్ కింద మేము భావిస్తాము. మీరందరూ సపోర్ట్ లేనిదే ఎప్పుడు కూడా మాకు రాజకీయాల్లో ముందడుగు ఉంటుందని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు గతంలో నేను సీఏ కూడా చేస్తున్నాను. ఫైనల్ ఇంకా అవ్వలేదు. తర్వాత లా కూడా నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు 3 years కూడా 1 year నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ముందు కూడా 3 years. కోవిడ్ టైంలో మా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల 6 sems కూడా 2 years పెట్టేశారు. సో 2 years కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కూడా ఇప్పుడు అఫీషియల్గా లాయర్ని కూడా నిజంగా చదివిన చదువు, పెరిగిన పెంపకం ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసం మాత్రమే ఉపయోగిస్తానని మీ అందరి సాక్షిగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క చదువు కూడా నాకు ఒక యాడ్ ఆన్ కింద అవుతుంది. ఆ చదువు కూడా ముమ్మాటికి మన మంచి కోసమే, మన వైఎస్ఆర్సీపీ ఇంకా బలపడే విధంగా ఇంకా నా చదువు కూడా ఉపయోగపడుతుందని నమ్మి లా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీ అందరి సపోర్టు మాకు కావాలి. అన్ని రంగాల్లోని మీ అందరి సపోర్టు కావాలి. ఇదే అభిమానం, ఇదే ప్రేమ మాకు కావాలి. కలిసికట్టుగా మళ్ళీ వైఎస్ఆర్సీపీని తీసుకువద్దాము, నాన్నగారిని మళ్ళీ గద్దెనెక్కిద్దామని కూడా తెలియజేస్తూ, నా చదువుకి సార్థకత కూడా చేస్తాను కూడా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పైన నమస్సమాజం తెలియజేస్తూ, మరొకసారి ముందుగా ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి కలవలేము కాబట్టి అందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యావత్ వైసీపీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.